రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు రెచ్చిపోయారు. తారమతిపేటలోని ఓ ఇంటి తాళాలు పగలగొట్టి బంగారం, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. కంసాలికి చెందిన మధుచారి ఇంట్లో ఉన్న 30 తులాల బంగారం, కిలో వెండి ఆభరణాలు దోచుకెళ్లారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. గతంలోనూ దొంగలు పడ్డారని కన్నీళ్లు పెట్టుకున్నారు. తమను ఆదుకోవాలని కోరారు. మాట్లాడాలని అర్థమవుతలేదు సార్. మాకు ఇంతవరకు పోయింది, అప్పుడు పోయింది, ఇప్పుడు పోయింది. నా కొడుకు పోతుంటే వస్తుంటాడు. నా కొడుకు ఏమైనా ప్రాణాపాయం అయితే ఉంది. ఊర్లో ఎవరు ఏం కథ అని పట్టించుకోవాలి. వాళ్ళని ఊర్లో కోట్లు కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. మా ఇంటి మీద ఎందుకు టార్గెట్ పెడుతుర్రు? ఏమైనా న్యాయం చేయాలని పోలీసు వాళ్ళు రాగానే కాళ్ళు గిన్నె మొక్కినా సార్. నేను వాళ్ళకి ఉంది సార్, ఎదురుగానే ఉంది. లాకర్నే పెట్టుకుంటాం, బంగారం పని చేస్తాము. లాకర్ అప్పుడు దొంగలు పడ్డప్పుడు అందరు చందాలు వేసి నాకు లాకర్ కొనిచ్చింది మాకు మార్కెట్ వాళ్ళు. అన్ని లాకర్లో పెట్టుకుంటాం. ఇప్పుడు ఇంటి సొమ్ములు ఒకటి ఫంక్షన్ వేసి వచ్చి ఇంట్లో పెట్టుకున్నాం. పాప ఎందుకంటే ఆమె ఇల్లు కాల్ చేస్తున్నాను, ఆమె బాక్స్ నాకు ఇచ్చింది. కూడలామె అవి 2 ఆడబెట్టినాం. పెట్టేసి ఎండి బంగారం, ఎండి అవి ఇంటి సొమ్ములు అవి ఇవి గిరాకీ సొమ్ములు బయట పడొద్దు, అట్లా ఉండొద్దు అని చెప్పి ఇల్లే పెట్టేసరికి మేము పోయేసరికి 10 అయింది సార్. ఇప్పుడు అందరూ చెప్పారు కానీ నా కొడుకు అయితే నన్నే తింటాడు. నైట్ మేము ఉన్నాము అని అనుకున్నాం కానీ పిల్లగాడిని అర్జెంట్ అని చెప్పి నేను పోవాల్సి వచ్చింది.